డ్రై ఫ్రూట్స్ లడ్డు. కావాల్సిన ఐటమ్: నూగులు, బాదం పప్పు, జీడిపప్పు, అంజూర, ఖర్జూర, వాల్నట్స్, గుమ్మడి విత్తనాలు. ఇవన్నీ ఇంతవరకు వేయించుకోవాలి. ఈ 4 వేయించిన తర్వాత వాటిని మిక్సీ చేసుకొని లడ్డులాగా తయారు చేసుకోవడమే. అది దాంట్లో లాస్ట్లో యాలకుల పొడి. ఇలా పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఇలా కొంచెం నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు చూడండి, ఇది దోరగా వేయించుకోవడం. అవి కొంచెం వేడి పడంగానే వాల్నట్స్ కూడా ఇవి వేయాలి. ఇవో కప్పు, అయ్యో కప్పు. ఇవి కొంచెం వేడి పడంగానే బాదం పప్పు, ఈ ఒక అరకప్పు. లైట్గా వేయించాలి, మరీ ఎక్కువగా వేయకూడదు, దోరగా ఉండాలి. వాటిలోనే కొంచెం నూగులు, ఐరన్ ఉంటుంది నూగుల్లో. ఇవన్నీ కలిపి ఒక్క నిమిషమే వేయించితే చాలు. మరీ పచ్చిగా ఉంటే బాగోదని కొంచెం లైట్గా ఇలా వేయించు. ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం గుమ్మడి విత్తనాలు చూడండి. ఇవన్నీ కలిపి ఒకటి ఇలా వేసుకొని వేయాలి. పచ్చి వాసన పోతే చాలా లైట్గా. చూడండి ఇలాగా ఈ మాత్రం వేగితే చాలు, పచ్చి వాసన పోతే అలా వేడైతే చాలు. చూడండి ఎంత బాగా వేగింది. కొంచెమే నెయ్యి వేసి ఇలా వేయించితే బాగా వస్తాయి. చూడండి అన్ని రకాలు కలిపి ఇలా వేయించితే లడ్డు సూపరే సూపర్. ఇలా వేయించినవి అన్నీ శుభ్రంగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకోవాలి. అంజూరా తర్వాత ఇవి ఖర్జూర, ఇవి వేసిన తర్వాత ఖర్జూరా వేయాలి మిక్సీ. తర్వాత అంజూరా మిక్సీ వేసి ఖర్జూరా మిక్సీ వేసి మొత్తం ఇలాగా మిక్సింగ్ చేసి బాగా మెత్తగా కలిపిన తర్వాత యాలకుల పొడి వేసి ఇలా మెత్తగా వస్తుంది. ఆ తర్వాత ముద్దలు ఇలా చేసుకోవడం. మనం లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇలా తయారైపోతుంది. చూడండి నూనెగా ఎంత బాగుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, తినడానికి మెత్తగా బాగుంటుంది.